జగన్ని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి, అది ప్రతి తెలుగుదేశం కార్యకర్త పంతం. చంద్రబాబుని 55 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి జగన్ని 56 రోజులు జైల్లో పెట్టాలి. జగన్ తనని ఏడాదిన్నర జైల్లో పెట్టారు కాబట్టి చంద్రబాబుని కనీసం 10 రోజులన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో చేసుకొస్తే, దానికి ఇప్పుడు చంద్రబాబుని జగన్ 55 రోజులు పెట్టాడు. అంతకుముందు జగన్ పెట్టింది కాంగ్రెస్ తప్పించి బాబుకేం సంబంధం అన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల ఫీలింగ్. ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసం కంపెనీలు పెట్టారంటూ నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ సన్నిహితుడిని విచారించారు. సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైకో ప్రభుత్వంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది, దాంట్లో మీరే ప్రధాన పాత్ర. సునీల్ రెడ్డి 19-24 మధ్యలో దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసావు, నువ్వు పెట్టుబడులు పెట్టావని మేము అనుమానిస్తున్నాం. ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నావు, అందుకు డబ్బు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, హవాలా ద్వారా తరలించావా, మూలం ఎక్కడ అని అడిగారట. అయితే సునీల్ ఏమో నేను అన్ని చట్టబద్ధంగా ఉంది, నేను ఇన్కమ్ ట్యాక్స్కి చెప్తాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అతను అడ్డం తిరిగాడు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూ.